వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ విభాగాల్లో నూతనంగా పలువురు న్యాయవాదులు నియమితులు కావడం చాలా సంతోషించదగ్గ పరిణామం. మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నరసరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా మరియు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలలో నూతనంగా నియమితులైన జిల్లా అధికార ప్రతినిధి రాపోలు శ్రీనివాసరావు గారు, నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ విభాగం అధ్యక్షులు వై సీతారామరెడ్డి గారు, నియోజకవర్గ ఆర్టీఐ విభాగం అధ్యక్షులు జీనేపల్లి హనుమంతరావు గారు, నియోజకవర్గ క్రిస్టియన్ మైనారిటీ సెల్ విభాగం అధ్యక్షురాలు గార్లపాటి మేరీ బ్లెస్సీనా గారు కృతజ్ఞతాపూర్వకంగా మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసి శాలువాలతో కప్పి పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ, నరసరావుపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలలో 4 న్యాయవాదులు నియమితులు కావడం చాలా సంతోషంగా ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయవాదుల అవసరం పార్టీకి ఎంతో ఉందని, వీరందరూ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతున్నారని, ఎంతో కాలంగా పార్టీకి అంకితభావంతో సేవలందిస్తున్నారని, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండి ఆదర్శ భావాలు కలిగిన ఈ న్యాయవాదులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు పొందడం పార్టీకి భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరమని, రాబోయే రోజుల్లో వీరందరూ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని తెలిపారు. పదవులు పొందిన న్యాయవాదులు మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని, ఇటువంటి పార్టీలో తాము పదవులు పొందడం పార్టీ మా సేవలను గుర్తించి పదవులు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని, మాకు పదవులు రావడానికి సహకరించిన గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, రాబోయే రోజుల్లో నరసరావుపేట నియోజకవర్గంలో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి గెలుపుకు కృషి చేస్తామని, రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పాలపర్తి వెంకటేశ్వరరావు, న్యాయవాది మల్లెల అశోక్, భవనం శ్రీనివాసరావు, జంగాల మాణిక్యమ్మ, అనిల తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానురాలు, ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా తను చురుగ్గా పాల్గొనడం జరుగుతుంది. చాలా యాక్టివ్గా ఉంటారు. ఆమెని క్రిస్టియన్ మైనారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట నియోజకవర్గ అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది. ఈ విభాగంలో ఉన్న క్రిస్టియన్ మైనారిటీ సోదరులందరినీ కూడా అందరినీ కూడా కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని జరిగింది. అంతేకాదు, అందరికీ పదవులు తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఒక బాధ్యత ఏర్పడింది. ఆ బాధ్యత ప్రకారం ఎప్పటికప్పుడు మీ విభాగాల్లో పనిచేస్తూ ఏదైనా విషయాలుంటే మా దృష్టికి తీసుకొస్తే వాటిని ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలి, ఏ విధంగా వాటిని మనం సమన్వయం చేసుకోవాలని ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకొని పార్టీ బలోపేతానికి అందరం కలిసి కృషి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలానే నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి మంచి లీగల్ టీం కూడా, లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేయాలని ఈ 4 న్యాయవాదులు ఖచ్చితంగా అందరినీ కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన వ్యక్తులు అందరినీ కూడా కలుపుకొని మంచి లీగల్ సెల్ని ఏర్పాటు చేసి, ఎందుకంటే ఈ ప్రతిపక్షం ఈ టైంలో మనకి లీగల్ సెల్ అనేది చాలా ముఖ్యం. వివిధ కేసులు పెట్టుకుంటారు, వివిధ పోలీస్ స్టేషన్లు వెళ్ళాల్సిన అవసరాలు ఉంటాయి, అన్ని విభాగాలు ఉంటాయి, అన్ని రకాలైన సమస్యలు ఉంటాయి. కాబట్టి వాటన్నింటినీ కూడా పరిష్కారం చేసుకోవడానికి మంచి లీగల్ సెల్ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా